రామాయణ ఉత్తరకాండ 83 సర్గ. ఇక్కడ భరతుని సూచన మేరకు శ్రీరాముడు రాజసూయ యాగ ప్రయత్నానికి విరమించుకోవటం గురించి చెప్పబడింది. తచ్చుత్వా భాషితం తస్య రామస్య క్లిష్టకర్మణః ద్వాత్తః కుమారావాహూయ రాఘవాయ నవీధయత్. ఎలాంటి కష్ట కార్యక్రమాలైనా సరే చాలా అవలీలగా సాధించగలిగిన ఆ శ్రీరాముడి యొక్క ఆజ్ఞను శిరసావహించి ద్వారపాలకులు ఏదైతే నేను వచ్చానని చెప్పి తమ్ముళ్ళని భరతుణ్ణి అలాగే లక్ష్మణ్ణి తన సన్నిధికి తీసుకురమ్మని చెప్పారు. ద్వారపాలకులు కూడా అలానే వెళ్ళి ఆ ప్రభు యొక్క రాక గురించి లక్ష్మణుడికి భరతుడికి తెలిపారు. దృష్ట్వా తు రాఘవః ప్రాప్తో ప్రియో భరత లక్ష్మణో పరిష్వజ్య తథా రామో వాక్యమేతదువాచః. ఆ స్వామి దగ్గరికి తిరిగి వచ్చి ఆ విషయాన్ని మళ్ళీ అంటే వెళ్ళాను వాళ్ళకి చెప్పటం, ద్వారపాలకులు మళ్ళీ వచ్చేయటం. అయితే భరత లక్ష్మణుని దగ్గరికి వచ్చి చెప్పిన ఆ మాట వినగానే వెంటనే వీళ్ళిద్దరూ కూడా వచ్చేశారు. రాముడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ రాముడు నమస్కరించగానే రాముడి దగ్గరికి తీసుకున్నాడు ఇద్దరిని. కృతం మయా యథా తథ్యం ద్విజ కార్యం అనుత్తమం ధర్మసేతుం అతో భూయః కర్తుం ఇచ్చామి రాఘవో. సోదరులారా, నేను వాగ్దానం చేసినట్టుగానే సర్వశ్రేష్టమైన ఆ బ్రాహ్మణ కార్యాన్ని నెరవేర్చాను. ఏదైతే బ్రాహ్మణ కుమారుడు మరణించాడో దానికి కారణం నేనైతే తప్పు చేయలేదని చెప్పాడు. ఎవరో ఏదో చేస్తున్నారని చెప్తే ఇక్కడ మళ్ళీ ఆ వర్ణానికి సంబంధించిన వాడు కాకుండా శూద్రుడు ఎప్పుడైతే ఇట్లాంటి కఠోరమైన తపస్సు చేస్తున్నాడో అందుకు నా కారణాన్ని చూసుకుని తనని మళ్ళీ వధించి అవన్నీ చేశాడు. అందుకని ఆ బ్రాహ్మణుడు యొక్క కార్యాన్ని నెరవేర్చాను. ఆ బ్రాహ్మణుడు యొక్క కుమారుణ్ణి మళ్ళీ పునర్జీవితుణ్ణి చేశాను. ఇంకా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి రాజసూయ యాగము చెయ్యాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. అక్షయాశ్చ అవ్యయశ్చైవ ధర్మసేతుర్మతో మమ ధర్మ ప్రాసాదకం హ్యాతత్ సర్వపాప ప్రణాశనం. ఈ రాజసూయ యాగము అక్షయ సంపదల్ని ఇస్తుంది, శాశ్వతమైన ఫలితాల్ని ప్రసాదిస్తుంది. దీని వలన ధర్మం ఇంకా వృద్ధి చెందుతుంది. యువాభ్యాం ఆత్మభూతాభ్యాం రాజసూయం అనుత్తమం సహితో ఇష్టుమిచ్చామి తత్ర ధర్మో హి శాశ్వతః. ఇది సకల పాపాల్ని కూడా నశింపచేస్తుంది. ఇది నా అభిప్రాయము. వీరిద్దరు కూడా నాకు ప్రాణంతో సమానమైన వాళ్ళు. అందుకని ఈ యాగము ఉత్తమోత్తమైనది. ఇష్ట్వా తు రాజసూయేన మిత్రః శత్రునిబర్హణః సుహృతేన సుయజ్ఞేన వరుణత్వం ఉపాగమత్. ఇది శాశ్వతంగా అక్షయ కీర్తిని కలిగిస్తుంది. పూర్వము శత్రు సంహారకుడైన మిత్రదేవుడు శ్రద్ధగా ఆహుతులను సమర్పించి ఎంతో పవిత్రమైన రాజసూయ యాగాన్ని ఆచరించాడు. సోమశ్చ రాజసూయేన ఇష్ట్వా ధర్మేణ ధర్మవిత్ ప్రాప్తశ్చ సర్వలోకేషు కీర్తిస్థానం చ శాశ్వతం. దాని ప్రభావంలో అతడు వరుణ పదవిని కూడా పొందాడు. ధర్మవేత్త అయిన సోమదేవుడిని విధి విధానంగా ఈ యాగం చేసి తత్ఫలితంగా విధి విధానంగా చేయటం ద్వారా అతడు సమస్త లోకాన్ని కూడా చిరస్థిర కీర్తిని కూడా పొందాడు. అస్మిన్ నహనీయశ్చేయః చింత్యాతాం తన్మయా సహ హితం చాయతి యుక్తం చ ప్రయతో కర్తుమర్హతః. ఈరోజు మీరు నాతో కలిసి ఇహపరలోకములందు మనకు శుభప్రదమైన విషయాల గురించి ఆలోచించండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించి నాకు యుక్తములైన అంటే సరైన సూచనలు మీరు చెయ్యండి అని చెప్పాడు. శ్రుత్వా తు రాఘవస్యేతత్ వాక్యం వాక్య విశారదః
భరతః ప్రాంజలిర్భూత్వా వాక్యమేతదువాచః. శ్రీరాముడు చెప్పిన మాటలు విన్న తర్వాత వాక్చతురుడు అయిన భరతుడు రాముడికి నమస్కరించి ఆ స్వామితో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. త్వయి ధర్మః పరః సాధు త్వయి సర్వా వసుంధరా ప్రతిష్ఠితా మహాబాహో యశశ్చామిత విక్రమ. ఓ మహాబాహు, మహాపురుష, నువ్వు చాలా పరాక్రమశాలివి. ఈ భూమండలమును అంతా కూడా నీ ఆధీనంలోనే ఉన్నది. నువ్వు పరమ ధర్మాత్ముడివి. మహీపాలాశ్చ సర్వే త్వాం ప్రజాపతిమివామరాః నిరీక్షంతే మహాత్మానం లోకనాథం యథా వయం. నీ కీర్తి ప్రతిష్టలు అజారమరములు, అంటే ఎప్పటికీ చెరిగిపోనివి, ఎప్పటికీ ఉండిపోయేవి. దేవతలు, బ్రహ్మ ఆ దేవుడి కొరకు ఎలా అయితే ఉంటారో అలాగే రాజులందరూ కూడా మేము కూడా మహాత్ముడువు లోకనాథుడు అయిన నీ కొరకే నిరీక్షిస్తూ ఉంటాము. ప్రజాశ్చ పితృవద్రాజన్ పశ్యంతి త్వాం మహాబల పృథివ్యా గతిభూతోసి ప్రాణినామపి రాఘవ. మహాబలశాలి అయిన ఓ రఘురామ రాజా, ప్రజలందరూ కూడా నిన్ను తమ తండ్రిలాగా గౌరవిస్తారు. ఈ భూతలంలో అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణులకి కూడా నువ్వే రక్షకుడివి. సత్వమేవం విధం యజ్ఞం అహర్తాసి కథం నృపా పృథివ్యాం రాజవంశానాం వినాశో యత్ర దృశ్యతే. రాజా, ఈ యజ్ఞము చెయ్యటం వలన ఈ భూమండలం గల రాజవంశములన్నీ కూడా దెబ్బతిను అవకాశము కలదు. పృథివ్యాం ఏ చ పురుషా రాజన్ పౌరుషమాగతాః సర్వేషాం భవితా తత్ర సంక్షయః సర్వకోపజః. అందుకే ఇలాంటి యజ్ఞము ఇలాంటి మహాత్ముడైన నువ్వు ఎట్లా చేస్తావు? పరాక్రమవంతులైన పురుషులందరూ కూడా ఈ యజ్ఞ కారణంగానే క్రోధ ఆవేశపరులు అవుతున్నారు. అంటే కొన్ని కొన్ని యజ్ఞాలు చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ ఆచరించే క్రమంలో జరిగే పరిణామాలు బట్టి కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నవాడైనా ఎలా అయితే పిల్లిని తీసుకొచ్చి దగ్గర బంధించి పెడితే ఏమవుతుంది, అది కూడా పులిలాగా చేస్తుంది అంటారు. కొన్ని కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి. అందుకని ఈ యజ్ఞము చెయ్యటం వల్ల రాజవంశంలో చాలామందికి దెబ్బ తినే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ యజ్ఞము నువ్వు చేస్తే పరాక్రమవంతులైన పురుషులందరూ కూడా ఈ యజ్ఞ కారణంగానే మళ్ళీ క్రోధానికి ఆవేశానికి కూడా మళ్ళీ లోనయ్యే అవకాశం కూడా ఉన్నది. సత్వం పురుష శార్దూల గుణేహ అతుల విక్రమ పృథివీం న అర్హసే హంతుం వసేహి తవ వర్తతే. మళ్ళీ వాళ్ళకి కోపాలకి ఇవన్నీ వస్తే, ఆవేశాలు ఇవన్నీ వస్తే అలా ప్రమాదం కూడా ఉన్నది. అందుకే పురుషోత్తమ, సాటిలేని పరాక్రమశాలివి, నీ సద్గుణముల ప్రభావంలో ఈ భూమండలం అంతా కూడా నీ వశంలోనే ఉన్నది కనుక దీనిని నశింప చెయ్యరాదు. అంటే నువ్వు మళ్ళీ ఆ యజ్ఞానికి పూనుకుని దాన్ని నువ్వు ఆచరించాలని మొదలు పెడితే లేనిపోని అబద్ధాలకి దారి తీస్తుంది. అందుకని అది చెయ్యకుండా ఉండటమే ఉత్తమమేమో. ఎందుకంటే ఇప్పుడు అంతా నీ ఆధీనంలోనే ఉందని, అందరూ నీ వశంలోనే ఉన్నారు కదా. భరతస్య తు తద్వాక్యం శ్రుత్వా అమృతమయం తదా ప్రహర్షం అతులం లేభి రామః సత్య పరాక్రమః. సత్య పరాక్రముడైన శ్రీరాముడు భరతుడొక్క మాటలు అమృతములు మయంగా తోచాయి. ఎందుకంటే నిర్ణయాలు కొన్ని తీసుకుంటాం, కొన్ని చెయ్యాలంటే మంచిదే, సంకల్పాలు మంచివే, ఆ కార్యక్రమం కూడా మంచిదే. కాకపోతే ఇది చేసే క్రమంలో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. మన మేలు కోరుకునే వాళ్ళు ఎవరు, కానీ మంత్రులు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కడే జ్ఞానుల్ని ఎందుకు పెట్టుకోమంటారంటే దీనివల్ల ఏమేమి పరిణామాలు జరుగుతాయో అది ఊహించి కూడా ముందే మనల్ని హెచ్చరించగలిగిన వాళ్ళు, దానికి తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవటానికి వీలుగా ఆలోచన చెయ్యగలిగిన వాళ్ళు.
మనం చెప్పిన ప్రతిదానికి ఆహా ఓహో అనుకుంటూ దానికి మళ్ళీ తగ్గట్టుగా కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతే అనర్థాలకి దారితీస్తుంది. ఆలోచించుకోవాలి. దీని పరిణామం ఏంటి? ఇప్పుడు నా ఇంట్లో నేను ఏదన్నా చేసుకున్న అది నా వరకే ఉంటుంది. దీంతో ప్రపంచానికి సంబంధం లేదు. కానీ రాజుగా ఉన్నవాడు చాలామంది ఆయన ఆధీనంలో ఉంటారు. అందుకని ఆయన ఏదన్నా తలపెట్టినప్పుడు ఎలా పడితే అలా చేయటానికి కూడా వీల్లేదు. అందుకని భరతుడి మాటలు అమృతమయంగా అనిపించాయి. వాటిని విన్నంటనే ఆ రాముడు అంతులేని సంతోషాన్ని పొందాడు. ఉవాచాచ శుభం వాక్యం కైకేయ ఆనందవర్ధనం ప్రీతోస్మి పరితుష్టోస్మి తావద్య వచనే అనగా. సంతుష్టి చెందిన ఆ శ్రీరాముడు కైకేయ సూతుడైన భరతుడితో మళ్ళీ ఇలా మృదువుగా మాట్లాడుతున్నాడు. ఇదం వచనమక్లీభం త్వయి ధర్మ సమాహితం వ్యాపృతం పురుష వ్యాఘ్ర పృథివ్యాః పరిపాలనం. ఓ పుణ్యాత్మ, నీ మాటలు నాకు ఎంతో తృప్తిని కలిగించాయి. నేను ఎంతో సంతృప్తి పడ్డాను. నరశ్రేష్ఠ, రాజ్యపాలన అంటే రాజు యొక్క క్షేమం విషయంలో ధైర్యంగా నువ్వు పలికిన వచనాలు ధర్మసమ్మతములు. కొన్ని కొన్ని సందర్భాల్లో అవతల మీద వాళ్ళ మీద గౌరవంతోనూ లేకపోతే మళ్ళీ ఇది నేను చెప్పడం ద్వారా మళ్ళీ వాళ్ళు ఎలా తీసుకుంటారో అని కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చెప్పం. కాకపోతే రాజ్యం యొక్క క్షేమం ఆలోచించుకుని ఇది ఒకరికి చేసేది కాదు. ఒకళ్ళు చేయటానికి పూనుకోవటం అధికారం రాజుకుంది, తన నిర్ణయం తీసేసుకుంటాడు కానీ దాని ప్రభావం ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద పడుతూ ఉంటుంది. అందుకని రాజు యొక్క క్షేమం కోసం నువ్వు ఇంత ధైర్యంగా పలికిన మాటలు అవి కూడా పైగా ధర్మసమ్మతమైనవి, ధర్మపరంగా ఉన్నాయి. అందుకే ధర్మజ్ఞ ఉత్తమోత్తమైన రాజసూయ యాగం చెయ్యవలనని నేను అభిప్రాయపడ్డాను. ఏష్యాధస్మదభిప్రాయాత్ రాజసూయాత్ క్రతుత్తమాత్ నివర్తయామి ధర్మజ్ఞాత్ తవ సువ్యాహృతేన చ. అంటే ఇప్పుడు అది ధర్మపరమైనదే, ఉత్తమోత్తమైనదే, కాకపోతే దీనివల్ల అనర్థాలు వస్తాయని ఆ క్షణంలో మనకి ఆలోచించకపోవచ్చు. అందుకే ఇది ఉత్తమోత్తమైంది కదా, ఈ యాగం చెయ్యాలని నేను అభిప్రాయపడ్డాను. కానీ నువ్వు సందర్భానికి తగ్గట్టుగా దానికి తగిన ఉత్తమైన వచనాలన్నీ చెప్పావు. నేను ఆ ప్రయత్నం నుంచి విరమించుకుంటున్నాను. నేను నిర్ణయం తీసుకుంటే నువ్వెవరు ఇలా చెప్పటానికి? నా నచ్చినట్టే ఇక్కడ జరగాలి అని చెప్పచ్చు కదా. కాకపోతే చెప్పటము, అవతల వాళ్ళు చెప్పిన దాన్ని కూడా దాన్ని అంత గౌరవించడం, దాన్ని మళ్ళీ పరికించి అది నిర్ణయం సరైందే కదా దాన్ని తగ్గట్టుగా మళ్ళీ తన నిర్ణయాన్ని మార్చుకుని వ్యవహరించగలగటం కూడా రాముడు చేశాడు, చెయ్యగలిగాడు. అందుకే ఉత్తమమైన వచనాలు పలికావు కాబట్టి నేను నా ప్రయత్నాన్ని విరమించుకుంటున్నాను అని చెప్పాడు. లోకపీడాకరం కర్మ నా కర్తవ్యం విచక్షణేహ బాలానాం తు శుభం వాక్యం గ్రాహ్యం లక్ష్మణ పూర్వజ తస్మా శృణోమి తే వాక్యం సాధుయుక్తం మహామతే. భరత, తెలివిగలవారు లోకానికి బాధాకరమైన పనిని చెయ్యరాదు. లోక కళ్యాణకారములైనప్పుడు ఎవరి మాటలు కూడా గ్రాహ్యములే. అంటే ఇక్కడ లోక కళ్యాణార్థం మంచి మాట చెప్పినప్పుడు వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, లేకపోతే ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ కాదు. సమయానికి సందర్భానికి తగ్గట్టుగా మంచి మాట ఎవరు చెప్పినా సరే హితకరమైన మాటలు అన్నది మనం గ్రహించాల్సిందే. అందువలన ప్రజ్ఞాశాలి, యుక్త అయుక్త అంటే చెయ్యదగింది, చెయ్యకూడనిది, ఈ సమయానికి ఈ సందర్భానికి ఇది సరైనది కాదని చెప్పగలిగే వాళ్ళు ఉండటం ముఖ్యము. అందుకని నీ మంచి మాటలు నేను అంగీకరిస్తున్నాను. ఇక్కడ నా తమ్ముడే చెప్పాడు కదా అని అంగీకరించట్లేదు. కొన్ని కొన్ని చెయ్యాలనుకున్నప్పుడు కొన్ని కోణాల నుంచి ఆలోచిస్తాం. ఇది ధర్మసమ్మతమే కదా, ఎంత కష్టమైనా మనం భరిద్దామని అనుకుంటాం. కానీ దాని ద్వారా కష్టం నీకొస్తే నువ్వు భరిస్తావు. నీలాగా అందరూ ఉండరు కదా, నీలాగా అందరూ ఆ భారాన్ని తీసుకోరు కదా. కొన్ని కొన్ని అవమానంగా భావిస్తారు, కొన్ని కొన్ని మళ్ళీ అక్కడ పరువు పోయినట్టుగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి అనర్థాలకు కూడా తావు వస్తుంది. అందుకే ఇక్కడ లోకానికి బాధాకరమైన పనిని ఎప్పుడూ చేయకూడదు. అందుకే లోక కళ్యాణకరమైన మాటలు నువ్వు ఏదైతే చెప్పావో అది నేను గ్రహిస్తున్నాను, దాని తగ్గట్టుగా ఈ యాగాన్ని చెయ్యాలన్నది నేను విరమించుకుంటున్నాను, నీ మంచి మాటలకి నేను అంగీకరించాను అని చెప్పాడు.
దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరాఖండలో 83 సర్గా సంపూర్ణం.